నమస్తే. మీ పేరన్నా? నా పేరు సంపత్, పర్వతం సంపత్. పర్వతం సంపత్. ఏం చేస్తారన్న? అన్న నేను బోర్వెల్ చేస్తాను. బోర్వెల్సా? ఎట్లుందన్న బోర్వెల్ బిజినెస్ ఇప్పుడు? అంత క్రిటికల్ గానే ఉండాలి. ఎందుకన్నా? అంటే వర్షాలు పడట్లా, ఇక మా దగ్గర ఎందుకు వచ్చినాక స్టార్ట్ అవుతుంది బిజినెస్. ముందు ఇప్పుడు ఎండాకాలం ఎక్కువ వేసుకుంటారు కదా బోర్లు. దట్టు కేసీఆర్ ఉన్నప్పుడు చెరువుల నుండి కూడా మీకు వాటర్ డెప్త్ అనేది పెరిగి 100 అడుగులు వేసినా కానీ మీకు ఒకప్పుడు 500 700 డెప్త్ పాయింట్ వేసినా కూడా చుక్క నీళ్ళు రాలేదు. ఇప్పుడు 150 200 వేస్తే వాటర్ వస్తున్నాయి అక్కడ మా ఏరియా సైడ్. అట్లా మంచిగా కాళేశ్వరం నుండి ఇట్లా మల్లన్న సాగర్ మన దగ్గర ఉంటుంది. 150 నుంచే స్టార్ట్ అవుతుంది. 150 300 వేస్తే రైతు మస్తు సంతోషపడతారు. ఎందుకన్నా ఒకప్పుడు 700 వేసినా పడలేదు, ఇప్పుడు 200 వేస్తేనే అది వాటర్ లేక చెరువులతో చాలా వాటర్ డెప్త్ అనేది పెరిగినప్పుడు అవుతుంది. అయితే అప్పుడు బోర్లు ఎక్కువ వేసిరా, ఇప్పుడు వేస్తురా? ఇప్పుడు చాలా తక్కువ. అప్పుడు బాగా వేసేది వాటర్ కోసం, ఇప్పుడు చాలా తక్కువైనాయి. ఏంటంటే బావులలో కూడా నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు మంచి నీళ్ళు ఊరినాయి. చిన్న చిన్నగా చేదబాలు తోడినా కూడా వచ్చే అవకాశాలు. ఈ సంవత్సరం వర్షాలు కూడా బాగానే పడ్డాయి. వర్షాలు కూడా పడ్డాయి, ఈసారి పడ్డాయి. పోయిన కేసీఆర్ ఉన్నప్పటి నుంచి ఆ చెరువులు తవ్వి చోట్ల ఆ నీళ్ళని అలా ఉండి నీళ్ళని అది అయిపోయినాయి. లేకపోతే ఆ చెరువులో పోతే ఇన్ని నీళ్ళు కూడా అన్న మీరు కేసీఆర్ ను చూసారు, ఇప్పుడు రేవంత్ రెడ్డిని చూసారు కదన్న. వాళ్ళ పాలన చూసారు, వీళ్ళ పాలన చూసారు. ఇద్దరులో ఎవరి పాలన మంచిగా అనిపించిందన్న? అన్న బీఆర్ఎస్ అట్లా కేసీఆర్ సార్దే మంచిగా ఉందన్న. ప్రతి ఒక్కటికి అన్నిటికీ సాయం చేసిండు. రైతులకు రైతు బంధు ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇంకా ఈ దళిత బంద్ చేసిండు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ బతుకమ్మ చీరలు ఇలాంటి చాలా మంచి పనులు చేస్తున్నాను. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇస్తుండు కదా అన్న, రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా చేస్తుండు. రైతు బీమా ఇస్తాను అన్నాడు. ఆయనకు చాలా డిఫరెంట్ ఉందన్న. ఆయన కరెక్ట్ పంటకు పలానా రోజు వస్తుంది అన్న అమౌంట్ మళ్ళీ ఎక్కడ సేటు దగ్గర పోయి అప్పు చేయకుండా వచ్చినాయి. ఇదేందన్నా వరి ఆల్రెడీ 2 సార్లు 3 సార్లు ఎగ్గొట్టిండ్రు రైతు బంధు. ఎవరు మన ఇదే రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ వచ్చే రైతు బంధు కూడా ఎప్పుడు వచ్చేది కూడా అర్థమైతలేదు. ఇట్లా వీళ్ళు కేటీఆర్ వీళ్ళందరూ ప్రశ్నించంగా అది వాళ్ళు ఎన్నో అనుకూలంగా ఇవి వేయాలనేస్తుండా లేక వాళ్ళు ఇచ్చేస్తారు సమానంగా ఇస్తుందా తెలుసు. కరెంట్ ఎట్లుందన్న? కరెంట్ కూడా కష్టమే అన్న ఈ పాలన. బెస్ట్ కరెంట్ పోతుందా ఊర్లలో? పోతుందన్న, చాలా సార్లు పోతుంది. మోటార్లు కూడా 3-4 సార్లు ఒక్క నెలలో 6 నెలల పంటలో 2-3 సార్లు కాలిపోతుంది. ఎందుకన్నట్టు? కరెంటు ప్రాబ్లం వల్ల. అవేమో ఎప్పుడు మోటార్ దించినామంటే అప్పుడు మళ్ళీ ఎప్పుడన్నా మా ఇష్టానుసారంగా ఏమైనా జంగు పడుతుందేమో అని మేమే గుంజుకున్నాం తప్ప, కానీ ఇవి కాలిపోతుందని ఇట్లా గుంజుకోలేదు మేము లోపల నుంచి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మీకు తెలుసా? తెలుసా? జూబ్లీహిల్స్ లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు గెలుస్తారు అనుకుంటారు? తారే గెలుస్తుందా? ఎట్లా తారే గెలుస్తుంది. వీళ్ళకి ఇలా ప్రవర్తన బట్టి అందరు ప్రజలు కూడా అర్థమైపోయింది. వీళ్ళు చేసే పనులన్నీ మాటల మాత్రమే. కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు బీఆర్ఎస్ చేసిన పథకాలను వీళ్ళు అమలు చేస్తారు. వీళ్ళు చెప్పిన పథకాలు ఏ ఒక్కటి అమలు లేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఇచ్చిన పథకాలకే అవి దానికి కూడా ఇబ్బంది పెట్టి అనంగా బదలాడంగా ఏ అవకాశాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పనిచేసింది కూడా లేదన్న. ఇప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ ఇప్పుడు వాళ్ళ ఏమంటారు అన్న, వీళ్ళ అధికారం ఉన్నా కూడా వీళ్ళ మాగంటి లోక్నాథ్ వాళ్ళ భార్య సునీతక్కనే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే 10 ఏళ్ళు కేసీఆర్ అంతా తినేసి వెళ్ళిపోయిండు, ఏం మిగిల్చలేదు. మేము లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినాం, కానీ ఇక్కడ ఏం లేకుండా ఏమనిపిస్తామంటుండ్రు రేవంత్. లంకె బిందెల గురించే చూసేదే దొంగలన్న. ఈ లంకె బిందెలు ఉన్నాయి, మేము దాచిపెట్టినామో ఇక్కడ రా అని మేము వాళ్ళు ప్రజలు గెలిపించలేదన్న. నువ్వు పథకాలు మీరు నెరవేర్చలేని పథకాలు చెప్పారు. ఆ పథకాలకు ఆశతోటి చేసిరు. మార్పు అన్నారు, మార్పును గంగలో కలిపిరు అన్న. ఆ మార్పు ఏందో ఇదేందో అనుకుని చేసిరు ప్రజలు తప్ప, కానీ దీన్ని బట్టి ఈ లంకె బిందెలు ఉన్నాయి తగ్గితే ఇట్లా మేము ఏదో అనుకున్నాం, అది అన్ని రాంగ్ నెంబర్. దీంట్లో రేవంత్ అంటే రాలేదా? ఒక్కటి కూడా అమలు కాలేదు. ఎందుకన్నా అందరు చేసేదంతా చేస్తూనే వచ్చింది రాలే, రాని రాదా రాలే. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం పైసలు లేవు కాబట్టి మహిళలకి ఇస్తారన్న 2500 ఒకటి,
ఇక బంగారం అయితే ఈయనని చెప్పేసిండు, ఎందుకంటే బంగారం రేటు పెరిగింది. ఎందుకన్నా అట్లా అంటే నువ్వు తగ్గినప్పుడు అని కూడా వేయలేదు కదా. అప్పుడు వీళ్ళు గెలిచినప్పుడు 60,000 ఉండే, 60,000 తులం ఉన్నప్పుడు కూడా వేయలేదు అన్న. ఈ మన పెరిగిన ఈ 1,50,000 లాగా ఏమో పెరిగినాయి కానీ అంతకుముందు సంవత్సరం కింద అయితే 60,000 ఉండే కానీ మరి ఆ మూమెంట్ ఏమైంది? అప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోలేదా వీళ్ళు రేవంత్ రెడ్డి వచ్చేదాకా? ఆ సంవత్సరంలో పెళ్లిలే కాలేదా? మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజానికి ఏం చెప్తారు మీరు? జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కి అయితే ఓటు వేయద్దు. నాకు తెలిసి మాత్రం ఇక మిగతా ఆలోచనలు ఎట్లున్నాయో మనకు తెలియదు అన్న. కాంగ్రెస్ కూడా వేసే అవకాశాలు ఏం అవసరం లేకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసినాం. ఇప్పుడు నిన్న మీ పొంగులేటి మంత్రి ఇక్కడ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేసినాము, తెలంగాణ మోడల్ నే బీహార్ లో కూడా చేస్తామని చెప్పి అక్కడ పోయి చెప్తారు. డబుల్ బెడ్రూమ్లు ఎవరు 4,000 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నాయట. ఆ డబుల్ బెడ్రూమ్లు కూడా కేసీఆర్ సార్ చేసినాయి అవన్నీ. అవి వీళ్ళ పాలన వచ్చినాక ఇంతవరకు వంచలేదు. అది ఏదంటే దానికి వాళ్ళ పెయింటింగ్ చేస్తున్నారు, 3 రంగుల కలర్ వేస్తున్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం నుండి వచ్చిన డబుల్ బెడ్రూమ్ అని వాళ్ళకి కలర్ వేసి పెయింటింగ్ చేయగానే అయిపోతా అన్న. ఆ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఉన్న డబుల్ బెడ్రూమ్లే అవి కూడా ఇవన్నీ సాధన అవుతలేదు. 15 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, జూబ్లీహిల్స్కి ఏం చేయలేదు అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి సవాల్ చేసిండు. ఆ సవాల్ని స్వీకరిస్తూ నిన్న కేటీఆర్ ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిండు. అదే జూబ్లీహిల్స్లో మేము చేసింది ఇంత, 2 సంవత్సరాల నుంచి నువ్వు చేసింది ఏంటి అనేది. అవునన్న, వాళ్ళు ఏం చేయలేదు. వాళ్ళు ఇప్పుడు కేసీఆర్ సార్ చేసింది ఒక్కటి, ప్రతి ఒక్క ఇంటికి ఏదో ఒకటి అమలైందన్న. చిన్న లాజిక్ ఏంటంటే లాస్ట్ రేషన్ కార్డు ఏదో ఒకటి అమలైంది. ఇంటింటికి ఎక్కడో నీళ్ళు ఎత్తుకొచ్చుకునే వాళ్ళు ఇలా ఇంటికాడ తర్వాత కాడ ఉండి నల్ల దింపుకొని నీళ్ళు తాగే అవకాశాలు తెప్పించిన కేసీఆర్ సార్ని ఎట్లా కాదనుకున్నారు సార్ అన్న. ఇప్పుడు నవీన్ యాదవ్ కి మద్దతుగా ఎంఐఎం నిల్చుంది, ఎంఐఎం మద్దతు ఇస్తుంది. ఏది మద్దతు ఇచ్చినా దయచేసి కాంగ్రెస్ కి వేస్తే కష్టమే అన్న. ఎందుకన్నా కాంగ్రెస్ అంటే అంత కోపం మీద? అంత కోపం కాదు, ఆయన మాకేం కోపం కాదు, ఈయనేమో మాకు ఏమో తెచ్చు. కాకపోతే ఏంటంటే ఆ పరిపాలన అట్లా కనిపిస్తుంది అన్న. డెవలప్మెంట్ లేదా? ఏడున్నదన్న డెవలప్మెంట్? అస్సలే లేదు డెవలప్మెంట్. ఇంతగానో మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన కానీ అయితే ఏ డెవలప్మెంట్ లేదు. అంత కేసీఆర్ చేసిందే ఉంది. ఆ చేసింది కూడా అంత మురికి ఇంతవరకు వాళ్ళు వచ్చిన పాలన ఏది కరెక్ట్ లేదు. ఇచ్చిన దాన్ని కూడా సర్దిద్దే అవకాశాలు కూడా లేవు కాంగ్రెస్ వాళ్ళు. ఎంఐఎం వాళ్ళు ఇంకా 3 రోజులే ఉంది క్యాంపెయిన్ క్లోజ్ అవ్వడానికి. సరే, మీరు 11వ తారీఖు అయితే ఓటు వేస్తారు కదా? ఎగ్జాక్ట్లీ అన్న. థ్యాంక్ యూ అన్న.